అన్న మాట్లాడండి ప్లీజ్. సారీ మిత్రులారా, జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతులు చాలా మంది వెనుక భాగంలో ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమస్య లోతుగా అర్థం కావాల్సింది వాళ్ళకి. మనం ఎక్కడైనా చదువుతాము, పేపర్లలో చదువుతాము, టీవీల్లో వింటాం, కానీ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకి ఈ సమస్య తీవ్రత అర్థం కాకపోతే నష్టపోయేది వాళ్లే. కాబట్టి ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి అందరూ కొంత నిశ్శబ్దాన్ని పాటించాలనేటువంటిది నేను కోరుతున్నాను. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. కార్యక్రమం నడిపించుకుందామా వద్దు ఒకసారి చెప్పండి ప్లీజ్. అక్కడ కుల్లా ఉంది, వెనకకెళ్ళి నిలబడమంటే ఇక్కడ. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం సైలెన్స్ గా ఉండండి, సైలెన్స్ గా ఉండండి కొంచెం. మిత్రులారా, అన్నలారా, అక్కలారా, తెలంగాణకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి రంగానికి కూడా ఒక సమగ్ర వ్యవసాయ విధానం కావాలనేది మనం అనుకున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలనేది కూడా మనం డిమాండ్ చేశాం. కానీ 7 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి నివేదిక 2018లోనే ఇచ్చింది. ఆ నివేదికని పక్కన పడేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి తనకు తోచిన విధంగా పంటల ప్రణాళిక చేస్తూ పోయాడు. 1 కోటి ఎకరాల మాగాణం పేరుతో, కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నామనేటువంటి పేరుతో రాష్ట్రంలో మొత్తంగా 2 పంటల్ని మాత్రమే 80% భూముల్లోకి తీసుకువెళ్లారు. వరి, పత్తి ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మెజారిటీ భూముల్ని ఆక్రమించేసినాయి. సమస్య అంతా అక్కడ మొదలైంది. ఒక రాష్ట్రానికి కావలసినటువంటి వ్యవసాయ విధానం లేకుండా అడ్డగోలుగా పంటల ప్రణాళిక ప్రకటించడం అనే దాంతోనే ఈ సమస్య ప్రారంభమైంది. 20-25 పంటలు పండించగలిగినటువంటి తెలంగాణ ఇవాళ 2-3 పంటలు పండించుకొని మిగతా 17-18 పంటల్ని బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది. మనం అన్ని బయట నుంచే కొనుక్కుంటున్నాం. మనం పండిస్తున్నటువంటి వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నాం. నిజంగా ఎప్పటికైనా ఒక 50 లక్షల ఎకరాల్లో వరేసి, ఒక్కొక్క సీజన్లో 50 లక్షల ఎకరాల్లో వరేసి 2 సీజన్లలో 1 కోటి ఎకరాల్లో వరేస్తే ఎప్పుడైనా తెలంగాణ ఈ సమస్యని ఎదుర్కోబోతున్నది. ఈ మాట గత 2 సంవత్సరాలుగా రైతు స్వరాజ్య వేదికగా మేము చెప్తూ వచ్చాం. పంటల ప్రణాళిక అవసరం, అన్ని పంటలు పండించాలి, వరి విస్తీర్ణాన్ని ఈ రకంగా పెంచడం రైతుల్ని సంక్షోభంలోకి నెడుతుంది, మార్కెట్ ఉండదు అనేది మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ప్రభుత్వం వినిపించుకోలేదు. ఎగుమతి చేస్తాం, ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం, మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడంటే అక్కడ తిరిగి మీ ధాన్యాన్ని అమ్ముకొస్తుందని ప్రకటనలు చేశారు. ఇవాళ అకస్మాత్తుగా రోడ్ల మీద రైతుల్ని పెట్టి, కల్లాల కాడ రైతుల్ని పెట్టి ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఢిల్లీలో ఏమైనా సాధించుకొచ్చారా? సాధించుకురాలేదు. ఎందుకు సాధించుకురాలేదు? కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లెక్క ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో 600 లక్షల టన్నులు కొంటా ఉన్నది.
ఒక్కొక్క సీజన్లో 2 సీజన్లు కలిసి దాదాపు 900 లక్షల టన్నులు కొంటున్నది. దీన్ని బట్టి ఇంకా కూడా రాష్ట్రాల నుంచి కొనే పరిస్థితి లేదు. పంజాబ్ హర్యానాల నుంచి 93% ధాన్యాన్ని కొంటున్నది. మనకంటే చాలా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి 15-20% ధాన్యం కూడా కొంటలేదు. నిజంగా పంజాబ్ తర్వాత ఎక్కువ ధాన్యం సేకరిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ఉన్నది. ఇంతకంటే ఎక్కువ మించడం అంటే మిగతా రాష్ట్రాలకి పూర్తిగా అన్యాయం చేయడమే. తెలంగాణ రాష్ట్ర పక్షాన మనం ఆలోచిస్తే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని తాను వరిని ప్రోత్సహించింది గనక, పనిగట్టుకొని వరి మాగాణంగా చేయండి రాష్ట్రాన్ని పిలిపించింది గనక, వరి ధాన్యం కొనేటువంటి బాధ్యత ఈ సీజన్లో ఖచ్చితంగా ఖరీఫ్లో రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఎఫ్సిఐ ఇప్పటికే 40 లక్షల టన్నుల బియ్యం కొంటానని ఆగస్టులోనే చెప్పింది. అంటే 60 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్సిఐ ఖచ్చితంగా కొంటది. కానీ ఆ కొనడానికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 15-20 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. నిజంగా పంజాబ్లో లాగా పంజాబ్ మార్క్ఫెడ్ రిటైల్ షాపులు పెట్టి బియ్యాన్ని తక్కువ ధరలకి 30-35 రూపాయలకు అమ్ముతున్నది. నువ్వు కూడా అమ్ము. తెలంగాణలో 3 కోట్ల జనానికి కావలసినటువంటి బియ్యం 50 రూపాయలు పెట్టి ఎందుకు కొనాలి జనం? నీవు 35 రూపాయలతో మార్క్ఫెడ్తో కొనిపించి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో కొనిపించి, రిటైల్ షాపుల ద్వారా నువ్వు అమ్మడానికి ప్రయత్నం చేయి. ఈ సీజన్ సంక్షోభాన్ని నుంచి రైతాంగాన్ని బయటపడేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ 2 డిమాండ్లు ఖచ్చితంగా మనం చేయాలి. ఎఫ్సిఐ మిగతా ధాన్యాన్ని కొనడానికి కూడా అనుమతి ఇవ్వాలి. ఒకవేళ ఎఫ్సిఐ కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పూర్తి ధాన్యాన్ని రైతుల నుంచి కొనడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటిది మనం అడగాల్సినటువంటి డిమాండ్. మూడవది, యాసంగిలో ఖచ్చితంగా వరి ధాన్యాన్ని అయితే సాగు చేయాల్సిన తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఎట్లా పడితే అట్లా ప్రకటనలు చేయకూడదనేది అన్ని రాజకీయ పార్టీలను మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి వద్దంటే విత్తనాలను మేము రోడ్ల మీద అమ్ముతాం అనేటువంటి ప్రకటనలు రాజకీయ పార్టీలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. మీరు వరి వేయండి, ఎట్లయినా మేము కొనిపిస్తామనేటువంటి ప్రకటనలు రాజకీయ పార్టీలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. స్వేచ్ఛ ఉండదా రైతుకి పంట పండించుకోవడానికి అనేటువంటి ప్రకటనలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ WTO వచ్చిన తర్వాత, ప్రపంచ మార్కెట్లోకి మన అనుసంధానమైన తర్వాత స్వేచ్ఛ రైతుకు లేదు ఏ పంట పండించాలనేటువంటిది. ఇవాళ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ని రంగంలోకి తేవాలి, విజయ ఆయిల్ మిల్స్ని రంగంలోకి తేవాలి, మార్క్ఫెడ్ని రంగంలోకి తేవాలి. ఏ పంట రైతు వేసినా ఆ పంటలన్నింటినీ ప్రభుత్వం MSPతో కొనాలి. అప్పుడు మాత్రమే రైతుకు భరోసా వస్తుంది. లేకపోతే భయపడి వరి మానేసినటువంటి రైతు ఏం చేయాలో తెలియనటువంటి ఒక దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అటువంటి విధాన ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మూడవది, అన్నిటికంటే ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఇవాళ పెట్టుబడి కావాలి. అడ్డగోలుగా అప్పులు చేసి, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని చెప్పి ఇవాళ కాళేశ్వరం నుంచి ఇంకొక 3వ TMCకి కూడా పైప్ లైన్ ఏదైతే వేసుకొస్తా ఉన్నావో అది నిన్న కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఒక్కటే సరిపోదు, ఆ 3వ TMC లైన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే 3వ TMC మల్లన్న సాగర్ నింపడానికి అవసరమే లేదు. మల్లన్న సాగర్లో 50 TMCలు నింపి నువ్వు ఏం చేయదలుచుకున్నావు? వరి పండించినప్పుడు 6 తడి పంటలకి నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఆ నీళ్ళని? కాబట్టి మల్లన్న సాగర్ విస్తీర్ణాన్ని తగ్గించాలి. మల్లన్న సాగర్లో ఉన్నటువంటి భూములు లాక్కున్న వాళ్ళకి భూముల్ని వెనక్కి ఇవ్వాలి. నువ్వు 3వ TMC కోసం వేసుకొస్తున్నటువంటి 25,000 కోట్ల బడ్జెట్తో ఆ TMC కోసం నువ్వు టెండర్స్ పిలిచినావు కరోనా టైంలో. అది వాళ్ళ కోర్టు స్టే ఇచ్చింది కనుక పూర్తిగా 3వ TMC పైప్ లైన్ని రద్దు చేయాలి. నువ్వు డబ్బులు బడ్జెట్లో మిగిల్చగలగాలి. రైతు బంధు ప్రతి సీజన్లో నువ్వు 7,000 కోట్లు పెంచుతున్నావు. నువ్వు దాంట్లో 3-4 వేల కోట్లు ఇవాళ అడ్డగోలుగా కొండలకి, గుట్టలకి, మైదానాలకి, రియల్ ఎస్టేట్ భూములకి పంచుతా ఉన్నావు. నిజమైన రైతులకి రైతు బంధు పరిమితం చేసి మిగతా డబ్బుల్ని మిగిల్చాలా. ఆ మిగిలిన డబ్బులతోని MSP పెట్టి రైతుల పంటల్ని కొనాలి. నీ దగ్గర డబ్బులు లేవని చెప్పడానికి లేదు. నువ్వు అడ్డగోలుగా ఖర్చులు చేయడం ఆపాలి, అడ్డగోలుగా అప్పులు చేయడం ఆపాలి. ఉన్న బడ్జెట్ని చాలా పద్ధతిగా ఖర్చు పెట్టాలి. ఆ పద్ధతిగా ఖర్చు పెట్టేది గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల, కూలీల ఆదాయాలు పెరగడానికి ఉపయోగపడాలి తప్ప నీ కమిషన్లు తీసుకోవడానికి కానీ, లేకపోతే నువ్వు ఆస్తులు సంపాదించడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్లు కేటాయించకూడదు, బడ్జెట్లు ఖర్చు చేయకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. ఖచ్చితంగా బడ్జెట్ ఉండాలి.
ఆ బడ్జెట్తోని రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటల్ని కొనగలిగినటువంటి స్థితి ఉండాలి. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. 7వ షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత మార్కెట్లు, ధరలు. లోకి వెళితే 7,000 ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి ఇప్పటి వరకు. ఈ 7,000 ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి వరి సమస్య పరిష్కారం కాకపోతే. 1,00,00,000 ఎకరాల్లో పత్తేయండి మొన్న 3వ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి ప్రకటించాడు. అది ఒక సంక్షోభానికి దారితీసేటువంటి ప్రకటన. మేము దాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. 1,00,00,000 ఎకరాల్లో పత్తి వేసిన తర్వాత మిగతా పంటలన్నీ ఎక్కడేస్తావు? ఒకవేళ 1,00,00,000 ఎకరాల్లో పత్తి వేస్తే మార్కెట్ గ్యారంటీ ఉందా? CCI ఎంతగా ఉంటుంది? నువ్వెంతగా ఉంటావు? నువ్వు ఈ పత్తి కొన్న తర్వాత నువ్వు దాన్ని ఏం చేస్తావు అనేటువంటిది నీ తలకొప్పైన అడ్డగోలు ప్రకటనలు వరి పంటల ప్రణాళిక విషయంలో చేయడం మానుకోవాలి తక్షణము. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి. అన్ని రైతు సంఘాలతో మాట్లాడాలి, రైతులతో మాట్లాడాలి. వాళ్ళ భూములను బట్టి, వాళ్ళ వాతావరణాన్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని బట్టి పంటల ప్రణాళిక చేయాలి. ఆ పంటల ప్రణాళికకు అనుగుణంగా కొనుగోళ్లకి, సేకరణకి ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి కావలసినటువంటి బడ్జెట్లని బడ్జెట్లో పెట్టుకోవాలి. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అనే పద్ధతిలో ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వెళుతున్నదో దాన్ని ఆపాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వరి తగ్గించాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు దొరకకుండా వరి తగ్గదు, నష్టపోతారు అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ గ్రామాలలో చాలా సీరియస్గా క్రైసిస్లో ఉన్నారు. ఏ రైతు భుజం మీద చేయేసినా కన్నీళ్లతోనే ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్లకు భరోసా ఇవ్వాలి. ఇప్పటికే పంట కుప్పల మీద చచ్చిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామానికి, ఇంటింటికి వెళదాం. మీరు రైతులకు భరోసా ఇవ్వండి. రైతులను ఉద్యమాల్లోకి తీసుకురండి తప్ప ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి వాళ్ళకి భరోసా ఇవ్వండి అనేటువంటిది కూడా మేము విజ్ఞప్తి చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.